కాకినాడ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మేధావుల 17వ వర్క్ షాప్ ను నిర్వహించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ పినిపే వెంకటరామకృష్ణ వర్క్ షాప్ ను ప్రారంభించారు. రిజర్వేషన్ ఎందుకు పొడిగించాలని కోరుతున్నారో వక్తలు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, డాక్టర్లు, మేధావులు, జర్నలిస్టులు, వివిధ విభాగాలకు చెందిన వారు హాజరయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ఆలోచన ఫౌండేషన్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజలు నేటికి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు కానీ, హక్కులు కానీ నేటికి పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అంబేద్కర్ ఏమైతే ఆశించారో ఈ సమాజంలో మరి కులాలను నిర్మూలించాలని ఎంత తపన పడ్డాడో, అయినా ఈ రోజుకి కులం కారణంగా నెట్టివేయబడుతున్నాం. ఏ స్థాయిలో ఉన్నా, చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నా నెట్టివేయబడుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నా నెట్టివేయబడుతున్నారు అన్ని స్థాయిలో. కానీ అడ్వకేట్ అనేది సోషల్ ఇంజనీర్ ఎవరినైనా ఇండిపెండెంట్గా అడ్వకేట్ మూవ్మెంట్ ముందుకెళ్తే చట్టాలను అమలు చేసుకుంటే చట్టం మాకు ఉంటుందనే నమ్మకంతోనే 2014లో ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేసాం. ఇవాళ 7,800 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు స్టేట్లో ఉన్నాం. పలు మూలల నుండి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న అన్ని మ్యాక్సిమం బార్ల నుండి కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే, రాజ్యాంగపరంగా ఉన్న రాయితీలు ఏవైతే జ్యుడిషియరీలో కానీ లేదనుకునే న్యాయవాదులు కానీ ఎక్కడైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయటం లేదు, అక్కడ తప్పకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకపోతే దాని మీద మరి నిరంతర పోరాటం చేయాలని మేమైతే అనుకుంటున్నాం. ఒక విషయాన్ని కొలీజియమ్స్లో మరి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఎక్కువగా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వాళ్ళు పర్సంటేజ్ ఆఫ్ రాయితీలు ఇవ్వటం లేదు. ఆ విషయంలో కూడా మేము గట్టిగా మరి చర్చించడం జరిగింది.